లగచర్ల దాడి ఘటనలో కీలక నిందితుడు సురేష్ ను పోలీసులు మరోసారి కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సురేష్ తో పాటు మరో ఇద్దరిని కస్టడీ కోరుతూ నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కస్టడీ పిటిషన్పై తీర్పును నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. లగచర్ల దాడి ఘటనలో కీలక నిందితుడు సురేష్ ను పోలీసులు మరోసారి కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సురేష్ తో పాటు మరో ఇద్దరిని కస్టడీ కోరుతూ నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కస్టడీ పిటిషన్పై తీర్పును నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. లగచర్ల దాడి ఘటనలో కీలక నిందితుడు సురేష్ ను పోలీసులు మరోసారి కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సురేష్ తో పాటు మరో ఇద్దరిని కస్టడీ కోరుతూ నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కస్టడీ పిటిషన్ పై తీర్పును నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, నాంపల్లి కోర్టులో లఘుచర్లలో దాడి ఘటనకు సంబంధించి కీలక నిందితుడైనటువంటి సురేష్ తో పాటు మరో ముగ్గురు నిందితులకు సంబంధించి కస్టడీ పిటిషన్ సంబంధించి ఇవాళ విచారణ అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో కస్టడీకి సంబంధించిన ఒక కీలక నిర్ణయాన్ని నాంపల్లి కోర్టు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఇప్పటికే మంగేనాయక్ సంబంధించి అతని కస్టడీకి సంబంధించి సోమవారానికి ఏదైతే వాయిదా కూడా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిందితులకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ ఉన్నారు. అసలు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, మంగేనాయక్ కావచ్చు మిగతా ఇద్దరు నిందితులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కస్టడీ అప్డేట్స్ ఏంటి? అంటే ఈరోజు మేము మంగేనాయక్ సంబంధించిన కస్టడీ పిటిషన్లో కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. క్లియర్గా బొమ్రాజ్పేట్ పోలీసు వాళ్ళు మంగేనాయక్ A70గా ఉన్న ముద్దాయి వాళ్ళు పేర్కొన్నటువంటి మంగేనాయక్ను కస్టడీ కోరుతూ అందులో క్లియర్గా చెప్పడం జరిగింది. కొందరు అక్యూజులను మేము అంటే ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాము. అబ్స్కాండింగ్లో ఉన్న అక్యూజులను ట్రేస్ అవుట్ చేయాలంటే మంగేనాయక్ కస్టడీ అనేది మాకు అవసరము. కాబట్టి మంగేనాయక్ను 7 days కస్టడీ ఇవ్వమని చెప్పి కోర్టును స్పెషల్ కోర్టును వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ కస్టడీ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు కౌంటర్లో మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే A70గా ఉన్న మంగేనాయక్కు సంబంధించి అబ్స్కాండింగ్లో ఉన్న అక్యూజ్లకి ఆయనకు సంబంధం లేదు. యాక్చువల్లీ ఇన్సిడెంట్లో కూడా తను లేని వ్యక్తిని ఒక 40 daysగా ఆయన జైల్లో ఉన్న సందర్భం చూసాం. దిస్ ఈజ్ ఎ సెకండ్ బెయిల్ అప్లికేషన్. అదేవిధంగా అబ్స్కాండింగ్లో ఉన్న అక్యూజ్లు 9 మంది అక్యూజ్లు హైకోర్టును అప్రోచ్ అయ్యి యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేయడం జరిగింది. అది కూడా 9th పోస్ట్ చేయడం జరిగిందనే ఇష్యూను కూడా మేము కోర్టు దృష్టికి తీసుకెళ్లాము. అది మా మంగేనాయక్ సంబంధించిన కస్టడీ పిటిషన్ ని మండేకి పోస్ట్ చేయడం జరిగింది ఆర్డర్స్ కోసం. మిగతా నిందితులకు సంబంధించి ఇంకో విచారణ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ ఎలా అంటే క్లియర్ గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా జరగలేదు. ఇందులో కొన్ని సంబంధించి సురేష్ గారికి సంబంధించిన కేసును ఏకంబర్ సీనియర్ అడ్వకేట్ గారు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అది ఈ రోజు కస్టడీకి ఆర్డర్స్ కి జడ్జి గారు ప్రౌన్స్ కోసం పాస్వర్డ్ పెట్టడం జరిగింది. ఇది మొత్తానికి లఘుచర్ల దాడి ఘటనలకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన కస్టడీ పిటిషన్ పై మరి కాసేపట్లో ఒకవైపు నాంపల్లి కోర్టు ఒకవైపు తీర్పు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. మంగేనాయక్ కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా అడ్వకేట్ కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సోమవారం కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే మిగతా నిందితులకు సంబంధించి మరి కాసేపట్లో అయితే తీర్పు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.